నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు సునియనా ఆడిటోరియంలో ప్రజల నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అర్జీల పరిష్కారం పురోగతిపై సమీక్షించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్కు సంబంధించి గడువు దాటిన అర్జీలు 0 ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా రీఓపెన్ సీఎం గ్రీవెన్స్లపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. రీఓపెన్ కేసులపై కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో రీఓపెన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి అర్జీలు రీఓపెన్ కాకుండా జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ సమీక్ష చేయాలని సూచించారు. 15 రోజులకు ఒక్కసారి ఈ రిపోర్టుపై తాను కూడా సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. మిగిలిన శాఖల్లో కూడా అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీల పరిష్కారంపై ఎండోర్స్మెంట్ స్పష్టంగా ఇవ్వాలని, అర్జీదారులతో మాట్లాడి పరిష్కార చర్యల గురించి వివరించాలని అన్నారు. అదేవిధంగా సీఎం కార్యాలయం నుండి వచ్చే దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 56 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్ ఉన్న శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సీఎం కార్యాలయ అర్జీలకు సంబంధించిన నివేదికను నేరుగా డిఆర్ఓకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహాల తనిఖీ నివేదికను సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయాలని తనిఖీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా విజయవాడ నగరం వరద నీటిలో మునిగిపోవటం దురదృష్టకరమని చెప్పారు. విజయవాడలో వరద పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. తన అనుభవంతో వరద బాధితులకు అవసరమైన పునరావాస కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరద సహాయక చర్యల్లో పాల్గొంటుంటే ప్రతిపక్ష పార్టీలు దీనిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించడం సిగ్గుచేటన్నారు. చేతనైతే వరద సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని, అంతేకాని వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వరదలు వచ్చినప్పుడు కనీసం బాధితులను పరామర్శించలేని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం హెలికాప్టర్లో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2 రోజుల నుంచి కృష్ణా జిల్లా విజయవాడ అంతా కూడా వరదలు ముంచెత్తుతూ వానలు ఎక్కువ పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా, కొన్ని ప్రాంతాలు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాలు, లోకట్టు ప్రాంతాలంతా కూడా వరద నీళ్ళు రావడం, అది కాకుండా పైనుంచి నీళ్ళు ఎక్కువ రావడము, కృష్ణా గేట్, ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ తెరచడము, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఏదైతే చెరువులతో అక్కడ ఉన్నటువంటి గండిపడడం, ఆ నీళ్లు కూడా విజయవాడ దగ్గర రావడము, ఇది చాలా దురదృష్టకరం. 50 ఏళ్ల చరిత్రలో ఇటువంటి దుర్ఘటన జరగలేదు. చాలామంది బాధపడుతున్నారు. ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు క్యాన్సిల్ చేసుకొని, ఏ ప్రోగ్రాంలో క్యాన్సిల్ చేసుకొని సొంతంగా అతనే స్వయంగా ఏదైతే వరద బాధితులు, ఏదైతే వరదలు వచ్చి నీళ్ళు వచ్చి అక్కడ పేదలు ఇబ్బంది పడుతున్నారో స్వయంగా వాళ్ళని పలకరించి, నేనున్నాను, మిమ్మల్ని బాగా కాదుకుంటాను, మీ ఆకలి తీరుస్తాను, మీ బిడ్డగా నేను ఎటువంటి సేవ చేస్తాను, సిద్ధంగా ఉన్నాను, మీరు ఎవరు భయపడొద్దండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి పొద్దువారం నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు అక్కడే ఉండి, వాళ్ళ వద్దనే ఉండి పూర్తి బాధ్యత తీసుకొని అక్కడ ప్రజలందరూ ఎవరైతే లోకట్టు ప్రాంతాల్లో నీళ్లలో దెబ్బతిని ఇరకపోయారో వాళ్ళందరినీ పలకరిస్తూ
వాళ్లకు పునరావసరాలు కల్పించి ఏ ఒక్కరికి ఇబ్బంది పడకుండా అన్నం పొట్టాలు ఇస్తూ, బట్టలు ఇస్తూ, బియ్యం ఇస్తూ, ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి భువనేశ్వర్మ కానీ, బ్రాహ్మణమ్మ కానీ వీళ్ళందరూ ప్రజల వద్దకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎంత దానం చేశారు, ఎంతమందిని ఆదుకున్నారు అదొక్కటి తెలుసుకో. సిగ్గు లేకుండా ఈ రోజు వరకు మీ చేతనైతే మీకు దమ్ముంటే దొంగ డబ్బు దండి ఉంది నీ దగ్గర, దోచుకున్న డబ్బు దండి ఉంది, ప్రజలకు దోచుకున్న డబ్బు అదంతా పంచు. ఇవన్నీ పంచకుండా అవాకు చవాక పేల్తావా, నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇంకా ఎవరు ఊరుకోరు. నువ్వు బజార్లో వస్తే ఇంకా రాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఆ పని తెచ్చుకోవద్దు, సిగ్గు శర్మం లేదు నీకు. ఇప్పటికైనా ప్రజలు బాధపడుతున్నారు. ఎక్కడ ముప్పు బాధ్యత ఉన్నప్పుడు అందరూ ఆదుకోవాలా. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. చెంపలేసుకొని నేను తప్పు చేసాం, మా చేత కావడం లేదు, మేము తిరగలేము, అక్కడ పోతే మేము మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి రోజు చెంపలేసుకొని క్షమాపణ చెప్పి ప్రజలకు బుద్ధుండి ఇంట్లో ఉండడానికి కూడా తెలియజేస్తా ఉన్నారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి హర్షద్ అన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జన సైనికులు, వీర మహిళలు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలియజేశారు. కర్నూలు నగరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూపిన బాటలో అభిమానులుగా తాము నడుస్తూ సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని వివరించారు. భాగంగా ఈరోజు సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే అకాల వర్షానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు తోడుగా అండగా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు చేస్తున్నటువంటి సేవ అన్నది శ్లాఘనీయమైనటువంటి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేర్పించినటువంటి బాటలో నడుస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమాలు, అలాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నామనేసి తెలియజేస్తున్నాం. ప్రతిసారి ప్రజల ఆలోచన చేయడంలో మా నాయకుడు కొణిదెల పవన్లో ముందుకురాని మరొకసారి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు అన్నదానం పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్పాహారం జరిగింది. అలాగే 11 గంటలకు బ్లడ్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 గంటకు ఆర్ఫానమ్స్లో ఫుడ్ డొనేషన్ జరుగుతుంది. ఇలా వివిధ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నాము. ప్రతిసారి ఏదో ఒకటి చేసి ముందుకు తీసుకోవాలనే పవన్ తప్పన మాలో ఉంది కాబట్టి మేము కూడా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమం ముందు నడుపుతాం. శ్రావణ మాసం ఆఖరి సోమవారం నాడు అమావాస్య రావటం మరింత మంచిదని వీరశైవ లింగాయత్ సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప అన్నారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి ఆలయంలోని నందికోల ముగింపు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. కల్లూరులోని శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి ఆలయం శ్రావణమాసం చివరి సోమవారంను పురస్కరించుకుని వీరశైవ లింగాయత్ సమితి ఆధ్వర్యంలో నందికోల ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి కల్లూరు వీధుల గుండా నందికోల ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప మాట్లాడుతూ శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా నందికోల ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రావణ మాసం చివరి సోమవారం నాడు అమావాస్య కూడా రావటం మంచి పరిణామమన్నారు. ఈరోజు నందికోలలో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. దేవాలయాలకు చెందిన భూములను దేవాలయాలకే చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు కల్లూరు శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి దేవస్థానంలో శ్రావణ సోమవారము సందర్భంగా ఆఖరి సోమవారము కల్లూరు వీరశైవ లింగాయత్ సమితి మరియు దేవస్థానం వారిచే శ్రావణ మాస నందికోల ముగింపు ఉత్సవం జరుగుతున్నది.
ఈ ఉత్సవంలో వీరశైవ లింగాయత సమితి వారిచే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ సోమవారానికి చాలా విశిష్టత ఉంది. శ్రావణ మాసము సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చిన సందర్భంగా ఈ సోమవారాన్ని సోమవతి అమావాస్య అని కూడా అంటారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా దేవాదాయ శాఖ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైనవి. చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క విషయం మీద చాలా శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దేవాదాయ శాఖ భూములన్నింటినీ దేవాదాయాలకు చెందే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. హాజీపీరా మాస్టర్ వద్ద 10వ తరగతి చదువుకున్న తామంతా సుదీర్ఘంగా విరామం తర్వాత ఒకే చోట కలవడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు అన్నారు. ఈ మేరకు 1 టౌన్లో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వారు పాల్గొన్నారు. 1987-88వ సంవత్సరంలో హాజీ పీరా మాస్టర్ వద్ద 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలో వివిధ వృత్తులలో ఉన్న పూర్వ విద్యార్థులు ఒకే చోట చేరి తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఎక్కడ ఉన్నది, ఏ ఉద్యోగాలు చేస్తున్న వివరాలను, తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1 టౌన్లోని శ్రీ రామాలయంకు సంబంధించిన రామాలయ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 12వ తేదీ శ్రీరామాలయ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వినాయకులకు సంబంధించిన చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోటీల అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి, శ్రీ గణేష్ కేంద్ర మహోత్సవ సమితి ప్రతినిధి డాక్టర్ మోక్షేశ్వరుడు హాజరవుతున్నట్లు తెలిపారు. 40 సంవత్సరాల కిందట 1987-88 సంవత్సరంలో మేము హాజీపీరా అనే సార్ దగ్గర విద్యార్థులుగా ఉండేవాళ్ళము. సార్ కూడా స్వర్గస్థులైనారు. తర్వాత మేమందరం కలవాలా అనే భావనతో ఈరోజు మా మిత్రుడైనటువంటి రవి వాళ్ళ ఇంట్లో బీజీ సోమప్ప వారి మనమడు వాళ్ళ కలవాల్సిందిగా ఆయన ద్వారా ఈ అపార్ట్మెంట్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి నా మాటను మన్నించి అందరికీ క్షమాపణలు తెలుపుతూ ఈరోజు రవి అందరికీ అల్పాహారం స్వీకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇసుక పంపిణీకి సంబంధించి బుకింగ్, బిల్లుల చెల్లింపును ఇసుక రేవుల వద్ద ఏర్పాటు చేయాలని టిప్పర్ యజమానుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని మధ్య దళారులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ యజమానుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిప్పర్ యజమానులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం అందరికీ ప్రయోజనకరంగా ఉందని, అయితే ఇసుక కొనుగోలుకు సంబంధించి బిల్లుల పంపిణీ విధానమే అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. ఇసుకకు సంబంధించిన బిల్లులను చెల్లించేందుకు ఇసుక రేవుల వద్ద ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని, అలా కాకుండా భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద మాత్రమే ఏర్పాటు చేయటం వల్ల మధ్య దళారులు ప్రవేశించి బిల్లులు చెల్లించి ఇసుకలు దళారులకు విక్రయిస్తున్నారని చెప్పారు. దీనివల్ల టిప్పర్ యజమానులమైన తాము తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలిపారు. తమ టిప్పర్లకు ఇసుక దొరకకపోవడంతో ప్రతి నెల కట్టాల్సిన ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టిప్పర్స్ అసోసియేషన్ తరఫున నా పేరు వచ్చేసి ఈ జగన్ గౌడ్. మాకు టిప్పర్లకి ఇసుకకు సంబంధించి ఏదైతే బిల్లులు ఉన్నాయో బిల్లులకు సంబంధించి రీచ్ల దగ్గర పెడితే మాకు బాగుంటుందని మేము చెప్తున్నాము. అధికారులు ఏమంటున్నారంటే ఇసుకకు సంబంధించి ఏదైతే పాలసీ పెట్టామో అక్రమంగా జరగకూడదు, అక్కడక్కడ రీచ్లలో కుమ్మక్కై చేస్తున్న బిల్లులు అవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. మైనీ ఆఫీస్ దగ్గర అయితేనేమి సిబిఎల్లో అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాత్రి 1 గంట నుంచి పొద్దున 5 వరకు ఉండి ఓనర్లందరూ ఉంటే ఏజెంట్ల రూపంలో మధ్య మనుషులు వచ్చేసేసి 5-6 ఆధార్ కార్డులు ఇచ్చేసేసి ఓనర్లకు సంబంధం లేదు, కస్టమర్లకు సంబంధం లేదు, వాళ్ళంతా మైనింగ్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి అక్రమంగా దౌర్జన్యం చేయడం జరుగుతుంది. దీన్ని తక్షణమే అధికారులు చర్య తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. దీనికి సంబంధించి ఏదైతే ఉచిత ఇసుకాన్ని పెట్టారో 320 రూపాయలు 26 రూపాయలు కట్టించుకుంటారు. దీన్ని కట్టించుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారంగా ఏదైతే ఫాలో అయ్యే విధంగా ఏదైతే ఓనర్లకి ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతి ఏదైతే ఉంటుందో అది చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటాము. ఎందుకంటే గతంలో 11,250 రూపాయలు పెట్టారు, ఈ ప్రభుత్వంలో తగ్గించారు. చాలా సంతోషము. టిప్పర్లో ఓనర్ల బాడీలకన్నీ అన్నిటి కూడా సమకూర్తిగా అంతా న్యాయం చేశారు. చాలా కృతజ్ఞతలు గవర్నమెంట్కి అయితే.
దయచేసి మా ఒక్క వినపం ఏమనగా ప్రతి ఒక్క బండి ఓనర్కి బిల్లు వచ్చే విధంగా న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం మేమైతే. ఇంతకుముందు గతంలోన 625 రూపాయలు టన్ను ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు 326 రూపాయలకు టన్ను ఇస్తున్నారు. ఓకే, మంచి అంతా సఫిషియెంట్ బాగానే ఉంది, కస్టమర్లకు తక్కువనే రేటు దొరుకుతూ ఉంది. కానీ డీడీ ఆఫీస్లోన ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవైలబుల్గా ఏమి ఫెసిలిటీస్ ఏం పెట్టలేదు. ఇక్కడ నైట్ అంతా వచ్చి ముందే వచ్చేసి అంతా ఎవరికి నావని గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ దయచేసి ఎట్లన్నా కానీ అందరూ కలిసి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, విధా వాళ్ళు కానీ, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, సీఏ గారు కానీ అందరూ కలిసి మంచి వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం. లేదనుకుంటే కూడా రీచ్లో వసతి కల్పిస్తే కూడా చాలా మంచిది. అది ఇంకా టిప్పర్ డైరెక్ట్ అక్కడే పోయి ఆడే పేమెంట్ కట్టేసి ఆడే లోడ్ చేసుకొని వస్తాం. ఇదంతా రాత్రి అంతా గందరగోళంగా ఉంది కంప్లీట్గా. కల్లూరు సమీపంలోని వక్కిలేరు వాగులో నీటి కుక్కలు సందడి చేశాయి. వాటిని తిలకించేందుకు స్థానికులు అధిక సంఖ్యలో గుమిగూడి సందడి చేశారు. కల్లూరు వద్ద ఉన్న వక్కిరవాగు బ్రిడ్జి వద్ద ఉన్న నీటిలో నీటి కుక్కలు కనిపించడంతో స్థానికులు గుంపులుగా చేరి వాటిని తిలకించేందుకు ఆసక్తి కనబరిచారు. ఎక్కడో నదుల్లో రిజర్వాయర్లలో మాత్రమే కనిపించే నీటి కుక్కలు వక్కిరవాగులో గుంపులుగా నీటిలో ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విషయం తెలియటంతో కల్లూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వక్కిరవాగు బ్రిడ్జి వద్దకు వచ్చి వాటిని తిలకించేందుకు ఆసక్తిని కనబరిచారు. మరికొందరు ఈ నీటి కుక్కలు బయటకు వచ్చి ఎక్కడ దాడి చేస్తాయోనన్న భయాన్ని, ఆందోళనను వెలిబుచ్చారు. మొత్తానికి నీటి కుక్కల సందడితో కల్లూరు ప్రాంతవాసులు వాటి గురించి చర్చించుకున్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.